సో, ద స్ట్రాంగెస్ట్ కర్ స్పిరిట్ అయిన సుకునాకి, ద స్ట్రాంగెస్ట్ సోర్సర్ అయిన గోజోకి ఫైట్ అయితే కాసేపట్లో మొదలైపోతుంది. 'మగధీర' మూవీలో హీరోకి, విలన్‌కి ఎలివేషన్ ఇచ్చినట్లే వీళ్ళెక్కడున్నారో వీళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రకృతే చెప్తుంది. సో, వాళ్ళు ఫైట్ చేసుకుందామన్న డేట్ అయితే వచ్చేసింది. ఇద్దరు బ్యాటిల్‌కి రెడీ అవుతుంటారు. అండ్ గోజోతో పాటు ఇచిజి అని ఒక సోర్సర్ ఉంటాడు. మనోడి స్కిల్స్ ఏంటంటే బ్యారియర్ టెక్నిక్స్. సో, ఇక్కడైతే కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇచిజి వచ్చేసి నాకన్నా స్ట్రాంగెస్ట్ బ్యారియర్ టెక్నిక్స్ ఉన్న సోర్సరర్స్ ఉన్నారు గదా! సో, ఎందుకని నన్నే ఎంచుకున్నావు అంటాడు. సో, గోజో వచ్చేసి నేను నిన్ను నమ్ముతున్నాను. అందుకే నిన్ను సో, మనోడైతే చాలా ఎమోషనల్ అయిపోయి సో, ఎలాగైనా సరే నేను గోజోకి సహాయపడాలని చెప్పేసి గట్టిగా సంకల్పం పెట్టుకుంటాడు. సో, మనోడైతే ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. అండ్ అందులో ఉటాహిమే అనే ఈ ముసలోడు కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ ఉటాహిమే ఎందుకుందంటే తన కర్స్ టెక్నిక్ వల్ల మన ఉటాహిమే పవర్ ఏంటంటే ఒక లిమిటెడ్ రేంజ్ లో తన పవర్స్ అయినా సరే లేదంటే ఇతరుల పవర్స్ అయినా సరే 100% నుంచి 120 పవర్స్ దాకా డెవలప్ చేయగలుగుతుంది. సో, తన కర్స్ టెక్నిక్ వాడి నాట్యం చేస్తూ తన కర్స్ టెక్నిక్ అయితే 120% పెంచుకుంటుంది. అండ్ అప్పుడు గోజో తన హాలో పర్పుల్ టెక్నిక్ ని ఉటహేమే కర్స్ టెక్నిక్ హెల్ప్ తో తన 200% అవుట్పుట్ తో సుకునో వైపు అయితే ఏం పెడతాడు. అండ్ తర్వాత 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సుకునో వైపు అయితే ఆ హాలో పర్పుల్ అయితే దూసుకెళ్తుంటది. సో, అడ్డంగా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూలిపోతుంటాయి. అండ్ అటాక్ నేరుగా వెళ్లి సుకునాకే తగులుతుంది. అండ్ సుకునా చేయి చికెన్ 65 లాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. అండ్ కట్ అయిపోయి కూడా ఉంటుంది. సుకునా ఈ అటాక్ ని ఎందుకు డాజ్ చేయలేకపోతాడు అంటే ఇందాక చెప్పాను కదా ఇచిజి బ్యారియర్ టెక్నిక్ అని. సో, ఆ బ్యారియర్ టెక్నిక్ వల్లనే సుకునా అయితే దాన్ని గమనించలేకపోతాడు. అండ్ నేరుగా మనోనికి తగులుతుంది. అండ్ ఇదంతా ప్లాన్ చేసింది మన గోజో ఎంట్రీ చాలా మాస్ అని క్లాస్ గా ఉండాలి కాబట్టి ఇదంతా ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. అండ్ సుకునా అండ్ గోజో ఇద్దరు ఫైట్స్ కి దిగుతారు. అండ్ అప్పటికే సుకునా తన హీలింగ్ ఫ్యాక్టర్స్ తో హీల్ అయిపోయి ఉంటాడు. అండ్ ఇద్దరు ఎదురు పడగానే గోజో ఇలా అంటాడు, ఇక్కడ ఛాలెంజ్ చేసింది నేను కాదు నువ్వు అని పొగర్ గా అంటాడు. మనోడు బల్బు చూడండి, బలవంతుడికి బల్బు ఉండాల్సిందే కదా. అది చూసిన సుకునా నవ్వి ఒక్క అటాక్ చేసి నువ్వు తోపనుకోకు, నిన్ను చాపని నన్ను నరికేస్తా అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇద్దరు ఫైటింగ్ పోజులు పెట్టి లెట్స్ బిగిన్ అని మ్యాచ్ అయితే మొదలు పెడతారు. అంటే ఇద్దరు ఫైట్స్ అయితే మొదలు పెడతారు. స్టార్టింగ్ మొత్తం వీళ్ళు హ్యాండ్స్ తో ఫైట్ చేస్తుంటారు. అంటే లైక్ నరుటోలో టైట్ జ్యూస్ ఉంటది కదా, సో అలా టైట్ జ్యూస్ తో ఫైట్ చేస్తుంటారు. అండ్ దాని తర్వాత గోజో సుకున అయితే ఒక గోడకేసి అప్పడం కొడతాడు. సుకున తప్పించుకున్న లోపే గోజో అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇసురుపెట్టి వేస్తూనే ఉంటాడు సుకున వైపు. దాన్ని కౌంటర్ చేయడానికి సుకున తన డిస్మాంటిల్ టెక్నిక్ తో గోజో విసిరే బిల్డింగ్స్ అన్నిటిని కట్ చేస్తూ ఉంటాడు. సో, వెనక కట్ అయిన బిల్డింగ్ గోజో మీద పడుతుంటే జస్ట్ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు అంతే. ఎమ్మంటే లైటింగ్ స్పీడ్ లో గోజో దగ్గర వచ్చి ఒక పంచ్ చేయాలని ట్రై చేస్తాడు. కాకపోతే గోజో దాన్ని ఆపుతాడు. సో, గోజో లిమిట్లెస్ ని కౌంటర్ చేయడానికి సుకున స్మార్ట్ గా డొమైన్ యాంప్లిఫికేషన్ వాడతాడు. డొమైన్ యాంప్లిఫికేషన్ ఏంటంటే ఒక సింపుల్ డొమైన్ లాంటిది అనమాట. ఎగ్జాంపుల్ మెగుమి వాళ్ళందరూ ఒక ఆక్టోపస్ తో ఫైట్ చేస్తుంటారు కదా, అప్పుడు మెగుమిస్ ఒక సింపుల్ డొమైన్ ని ఓపెన్ చేస్తాడు కదా, అప్పుడే మన టోజీ ఎంట్రీ ఇస్తాడు, గుర్తుందా? సో, అలాగే ఒక డొమైన్ లో ఒక సింపుల్ హోల్ లాంటిది అనమాట, ఒక బొక్క అనుకోండి. సో ఇప్పుడు గోజో లిమిట్లెస్ కి ఒక బొక్క పెట్టినట్టు, సో అలా ఆ బొక్క నుంచి టచ్ చేసినట్లు అనమాట. సో, సుకున డొమైన్ యాంప్లిఫికేషన్ ని తన బాడీ చుట్టూ పెట్టుకుంటాడు. సో, ఎప్పుడైతే సుకున గోజోని టచ్ చేస్తాడో, సుకున ఎక్కడైతే టచ్ చేస్తాడో అక్కడ బొక్క పెట్టినట్లు అనమాట. అంటే ఆ డొమైన్ యాంప్లిఫికేషన్ అబ్జర్వ్ చేసుకుంటది ఎక్కడైతే అక్కడ టచ్ చేస్తాడో. ఎందుకంటే గోజో లిమిట్లెస్ కూడా ఒక కర్స్ ఎనర్జీ కదా, సో అందుకని అబ్జర్వ్ చేసుకుంటది. సో, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటా ఎక్స్ప్లెనేషన్ ని. అండ్ సుకున కంటిన్యూస్ గా డొమైన్ అప్లికేషన్ వాడినందుకు ఒక మైనస్ పాయింట్ ఉందన్నమాట. అదేంటంటే ఎంతసేపు సుకున డొమైన్ అప్లికేషన్ ని ఆన్ చేసుకుని పెట్టుకుంటాడో అంతసేపటి దాకా కర్స్ ఎనర్జీ వాడలేడు అనమాట. అంటే ఎటువంటి అటాక్స్ కానీ స్పెషల్ అటాక్స్ కానీ చేయలేడు. ఓన్లీ టైట్ జూట్స్ మాత్రమే వాడగలుగుతాడు. సో, గోజో అండ్ సుకున ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తారు. సో, వాళ్ళిద్దరు ఇట్లా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసినప్పుడు ఆ షాక్ వేవ్ రియాక్షన్స్ కి బిల్డింగ్స్ అన్ని కూలిపోయి వాళ్ళ మీద పడతాయి అనమాట. వాళ్ళకేం కాదు, ఆ దుమ్ములోంచి స్టైల్ గా ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. అప్పుడు గోజో సుకునతో ఇలా అంటాడు, ఈ ఫైట్ అయిపోయాక ఈ బిల్డింగ్స్ అన్ని కూలిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేస్తా అంటాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీన్ లో మేమే వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగే అంత విషయాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేసి గోజోకి సుకునకి ఫైట్ మధ్యలో మళ్ళీ తీసుకొస్తారు. అండ్ అప్పుడు వాళ్ళిద్దరు గోజో అండ్ సుకున ఇద్దరు కలిసి వాళ్ళ డొమైన్స్ ని ఓపెన్ చేస్తారు. ఇద్దరు డొమైన్ ఒకటేసారి ఓపెన్ చేయడం వల్ల రెండు డొమైన్స్ క్లాష్ అయ్యి క్యాన్సిల్ అవుతుంటాయి. మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గోజో డొమైన్ మొత్తం ఒక ఇన్ఫినిట్ వాయిడ్ లాగా ఉంటది. అండ్ సుకున డొమైన్ లో మొత్తం స్లాషెస్ అటాక్స్ వస్తుంటాయి. అంటే సుకున మొత్తం కట్ చేస్తుంటాడు కదా ఆయన స్పెషల్ అటాక్ తో. సో, సుకున డొమైన్ లో మొత్తం స్లాషెస్ అటాక్స్ తో నిండిపోయి ఉంటది. సో, సుకున డొమైన్ అండ్ గోజో డొమైన్ డాష్ అవ్వడం వల్ల ఇద్దరు అటాక్స్ నెలిఫై అవుతాయి అనమాట. అంటే క్యాన్సిల్ అయిపోతాయి రెండింటికి తగిలి. సో, సుకున డొమైన్ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల సుకున డొమైన్ అటాక్స్ అనేటివి గోజో డొమైన్ కి బయట నుంచి తగులుతాయి అనమాట. ఇక్కడ మీకు డొమైన్స్ పర్సనాలిటీ అంటే ఏంటో తెలియాలి. ఒక డొమైన్ లోపల నుంచి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో బయట నుంచి అంత వీక్ గా ఉంటుంది. సుకున డొమైన్ అటాక్స్ అండ్ సుకున స్లాషెస్ అటాక్స్ గోజో డొమైన్ కి బయట నుంచి తగలడం వల్ల గోజో డొమైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. అండ్ తర్వాత సుకున స్లాషెస్ అటాక్స్ గోజోకి తగిలి నెక్ అయితే కట్ అయిపోతుంది. సో, లైవ్ చూస్తున్న గోజో స్టూడెంట్స్ అందరూ కంగారు పడతారు, గోజోకి మన అవుతుందా చనిపోతాడేమో అని. సుకున అటాక్స్ గోజోకి గ్యాప్ లేకుండా ప్రతి బాడీ పార్ట్ కి తగులుతుంది. కానీ మీరు ఆ పార్ట్ కూడా తగిలిందా బ్రో అని అసలు అడగకండి, నాకు కూడా తెలియదు. సో, బ్యాక్ టు ద చాప్టర్. సో, గోజో
గోజోకి సుగుణ అటాక్స్ గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా తగలడం వల్ల మొత్తం బ్లడ్ తో కవర్ అయిపోయి ఉంటాడు. సో గోజో సుగుణ అటాక్స్ ని డాచ్ చేయడానికి సుగుణ డొమైన్ నుంచి అవుట్ సైడ్ కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాకపోతే సుగుణ అయితే వెళ్ళనివాడు. సో చేయడానికి ఏం లేక ఒక పక్క రివర్స్ కర్స్ టెక్నిక్ వాడి హీల్ అవుతుంది, ఒక పక్క సుగుణ తోటి అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో తనకి హీల్ కావడానికి కాస్త టైం కావాలి కాబట్టి ఒక సింపుల్ డొమైన్ ని యాక్టివేట్ చేస్తాడు. కాకపోతే ఆ సింపుల్ డొమైన్ అనేది ఎక్కువ సేపు ఏమి ఉండదు, ఎమ్మటే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ సుగుణ స్లాషెస్ అటాక్స్ తగలడం వల్ల మళ్ళీ ఇంజూర్ అవుతాడు. సో ఇక్కడ గోజో అయితే సుగుణ డొమైన్ లోనే ఉండడం వల్ల ఒక పక్కల డొమైన్ అటాక్స్ తగులుతూనే ఒక పక్కల సుగుణ కూడా అటాక్ చేయడం వల్ల సో రెండు అటాక్స్ తగిలి గోజో అయితే చాలా సివియర్ గా ఇంజూరీ అవుతాడు. సో గోజో ఎన్నిసార్లు డొమైన్స్ యాక్టివేట్ చేయడం వల్ల అండ్ రివర్స్ కర్స్ టెక్నిక్ వాడడం వల్ల తన కర్స్ ఎనర్జీ అయితే నార్మల్ దానికన్నా ఫాస్ట్ గా ట్రైన్ అయిపోతుంది. సో ఎమ్మటే గోజో రెప్పపాటులోనే ఫాస్ట్ గా వెళ్లి సుగుణ అయితే హగ్ చేసుకుంటాడు. సో సుగుణ గోజో స్పీడ్ ని చూసి షాక్ అవుతాడు. సో క్యూట్ గా మాంగా ప్యానల్ అయితే నెక్స్ట్ ప్యానల్ లోనే వైలెంట్ అయిపోతుంది. సో గోజో బ్యాక్ కి వంగి సుగుణ హెడ్ కి ఏం పెట్టి గోజో రెడ్ తోటి హెడ్ షాట్ అయితే కొడతాడు. సో ఈ రివర్సల్ రెడ్ అనేది సో బ్లూ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో ఈ రెడ్ దెబ్బకి సుగుణ అండ్ సుగుణ డొమైన్ రెండు కొలాప్స్ అయిపోతాయి. సో మళ్ళీ వాళ్ళ రివర్స్ కన్స్ట్రక్షన్ వాడి గోజో అండ్ సుగుణ మళ్ళీ హీల్ అవుతారు. సో ఇక్కడ గోజో చిన్న ట్రిక్ వాడతాడు, అంటే సుగుణని రెచ్చగొడతాడు అనమాట. సో నువ్వు ఇంతకన్నా నీ డొమైన్ ని ఎక్స్పాండ్ చేయలేవు అని చెప్పేసి ఎక్కిరిస్తాడు అనమాట, ఇంతకన్నా ఏం మీకలే వారను అని. సుగుణకి ఎక్కడో కాలి తన డొమైన్ ఎక్స్పాన్షన్ ని తనకు సాధ్యమైనంత వరకు ఎక్స్పాండ్ చేస్తాడు. అండ్ గోజో కూడా తన డొమైన్ ని ఓపెన్ చేస్తాడు. కానీ గోజో తన డొమైన్ ని పెద్దగా కాకుండా చిన్నగా చేస్తాడు. సో ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక డొమైన్ అవుట్ సైడ్ ఎంతో వీక్ గా ఉంటే లోపల అంత స్ట్రాంగ్ గా ఉంటదని. సో ఈసారి గోజో దాన్ని రివర్స్ చేస్తాడు, బయట సైడ్ స్ట్రాంగ్ గా చేసి గోజో డొమైన్ లోపల వీక్ గా చేస్తాడు. సో ఇలా చేయడం వల్ల గోజో సుకున డొమైన్ అటాక్స్ అవుట్ సైడ్ నుంచి గోజో ఆ డొమైన్ ని బ్రేక్ చేయలేవని అనుకుంటాడు. సో గోజో అయితే ప్లాన్ మొత్తం వర్క్ అవుతుంది అనుకుంటాడు. కాకపోతే తన ముందర నిలబడ్డది కింగ్ ఆఫ్ కర్సెస్ కదా, సో మనోడు అయితే నార్మల్ గా ఫుల్ కాలేడు. సో సుకున అయితే ఈసారి డొమైన్ ఎక్స్పాన్షన్ తో పాటు డొమైన్ ఆంప్లిఫికేషన్ కూడా వాడతాడు. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అరే బ్రో ఇంతకు ముందుకే డొమైన్ ఆంప్లిఫికేషన్ వాడినప్పుడు ఎటువంటి కర్స్ ఎనర్జీ వాడలేవు అని చెప్పినావు కదా, సో ఈసారి సుకున డొమైన్ ఆంప్లిఫికేషన్ తో పాటు కర్స్ ఎనర్జీ ఎలా వాడగలుగుతాడు అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ సుకున అయితే ఒక ఒప్పందం చేసుకున్నాడు అనమాట. సుకున అయితే తన మోస్ట్ యూజ్డ్ అటాక్స్ అయిన క్లీవ్ అండ్ డిస్మాంటిల్ టెక్నిక్ ని సాక్రిఫైస్ చేస్తాడు అనమాట, రెండు ఒకటేసారి వాడడానికి. సో సుకున అయితే మళ్ళీ గోజో డొమైన్ ని బ్రేక్ చేస్తాడు. సుకున ఇన్నాళ్ళు కేవలం స్ట్రాంగ్ అనుకున్నా, కాకపోతే ఇప్పుడే తెలిసింది చాలా స్మార్ట్ కూడా అని. సో గోజో అయితే మళ్ళీ తన డొమైన్ ని ఎక్స్పాండ్ చేస్తాడు, కానీ ఈసారి సుకున డొమైన్ కన్నా పెద్దగా చేస్తాడు. మళ్ళీ తన డొమైన్ ని చాలా చిన్నగా చేస్తాడు తర్వాత. సో లోపల ఉన్న ప్రతి ఒక్కటి చిన్నగా అయిపోతుంది. అండ్ మళ్ళీ గోజో డొమైన్ ని సుకున అయితే బ్రేక్ చేస్తాడు, కానీ లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ సుకున డ్యామేజ్డ్ గా కనిపిస్తాడు. సో సుకున మళ్ళీ గోజో నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు గోజోకి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకని సుకున మెగిమి 10 షాడోస్ టెక్నిక్స్ ని వాడి మొహరాగన్ ఎందుకని సమన్ చేస్తాడు అనుకుంటాడు. సో అలా ఆలోచనలో పడిపోతాడు అనమాట. గోజో కంటిన్యూగా తన డొమైన్స్ ని అండ్ రివర్స్ కర్స్ టెక్నిక్స్ ని వాడడం వల్ల గోజోకి అయితే నోస్ బ్లీడ్ వస్తుంది. కానీ నాకు నోస్ బ్లీడ్ ని తుడుచుకొని స్టైల్ గా ఎమ్మంటే మళ్ళీ డొమైన్ ని వాళ్ళ ఇద్దరు డొమైన్స్ ని ఎక్స్పాండ్ చేస్తారు. సో అప్పుడే అక్కడ లైవ్ చూస్తున్న షోకో ఇలా ఉంటుంది, సుకునాకి గోజో డొమైన్ ని డిస్ట్రాయ్ చేయడానికి 3 minutes 9 seconds పడుతుంది. ఒకవేళ గోజో కనుక 3 minutes 9 seconds లోపల సుకునాని డ్యామేజ్ చేయగలిగితే సుకునా డొమైన్ డిస్ట్రాయ్ అవుతుంది అండ్ గోజో ఇన్ఫినిటీ వాయిడ్ వల్ల సుకునాకి డ్యామేజ్ తగులుతుంది అంటది. అనుకున్నట్లే గోజో సాధిస్తాడు, బట్ 3 minutes 8 seconds లోపు చేస్తాడు. సో సుకునా గోజో డొమైన్ లో 1 second ఉంటాడు. సో అమ్మటే సుకునా మొహరాగాని సామాన్ చేస్తాడు. సో గోజో మొహరాగా తన ఇన్ఫినిటీ వాయిడ్ ని అడాప్ట్ చేసుకున్న లోపే ఒక్క షాట్ లోనే మొహరాగాని లేపాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే అయింది. సుకునా ఆల్రెడీ మెగిమి సోల్ ద్వారా గోజో ఇన్ఫినిటీ వాయిడ్ ని అడాప్ట్ చేసుకొని ఉంటాడు అనమాట ఆల్రెడీ. సో మొహరాగా గోజోని సమన్ చేయగానే గోజో ఇన్ఫినిటీ వాయిడ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఐ మీన్ గోజో డొమైన్ ని డిస్ట్రాయ్ చేయడానికి సుకున ఇంత పెద్ద ప్లాన్ ఆల్రెడీ వేసే ఉంటాడు అనమాట. సో ఇక్కడ గోజో కంటిన్యూగా డొమైన్ మీద డొమైన్ వాడడం వల్ల గోజోకి అయితే కంటిన్యూస్ గా నోస్ బ్లీడ్ అవుతుంది. సో ఇదే కరెక్ట్ టైం అని సుకున గోజోని ఒక్క షాట్ లోనే చంపడానికి తన డొమైన్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. సో సుకున డొమైన్ ఇట్లా ఓపెన్ అయిందో లేదో ఎమ్మటే విత్ ఇన్ సెకండ్స్ లో అయితే డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇంత ముందు చెప్పిన కదా సుకున గోజో డొమైన్ లో 1 second ఉన్నాడని, సో అదే అనమాట ఈ ఎఫెక్ట్. సో ఇక్కడ గోజో సుకున డొమైన్ లో 3 minutes సరే గానీ జస్ట్ నోస్ బ్లీడ్ అవుతుంది. కానీ సుకున గోజో డొమైన్ లో 1 second ఉన్నందుకే నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళ నుంచి మొత్తం బ్లడ్ వస్తుంటది. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ గోజో డొమైన్ లో సుకున గనక 3 minutes ఉంటే ఏమైదో ఊహించండి. నాకు తెలిసినంత వరకు మనోడికి ఈ పాటికల్లా పాడగట్టి పరలోకానికి పార్సల్ చేసేవాడేమో గోజో. సో ఇద్దరు సివియర్ గా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇద్దరు వాళ్ళ డొమైన్స్ ని ఓపెన్ చేయలేరు అనమాట. సో చేసేదేమి లేక సుకున గోజో ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసుకుంటారు. సో మనకు తెలిసిందే గోజో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో చాలా తోపని. సో గోజో అయితే సుకునాని కుక్కను కొడతాడు. సో సడన్ గా సుకున నెత్తి మీద మోహరాగా వీలైతే ప్రత్యక్షమవుతుంది. కానీ ఈసారి సుకున అడాప్ట్ చేసుకునేది గోజోని ప్రొటెక్ట్ చేసే ఇన్ఫినిటీ వాయిడ్ ని. ఒకవేళ మొహరాగా గనక గోజో ఇన్ఫినిటీ వాయిడ్ ని అడాప్ట్ చేసుకుంటే మొహరాగా ఈజీగా గోజోని టచ్ చేయగలుగుతుంది. అంటే సో మొహరాకి గోజోకి మధ్యలో ఏం బ్యారియర్ లేనందువల్ల గోజోని ఈజీగా టచ్ చేయొచ్చు అండ్ మొహరాగా స్వాడ్ తోటి కట్టు కూడా వేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల సుకున డొమైన్ ఆంప్లిఫికేషన్ వాడాల్సిన అవసరం లేదు. సో గోజోని అయితే డైరెక్ట్ సుకున కూడా టచ్ చేయొచ్చు. మొహరాగా నా ఇన్ఫినిటీకి అడాప్ట్ అవ్వాలంటే నీ హెడ్ పైన ఉన్న ఆ రింగ్ 3 times తిరగాలి కదా,
ఆ 3 టైమ్స్ తిరిగే లోపు మీ ఇద్దరిని నేను చంపేస్తానంటాడు. సో ఫైట్ అయితే మళ్ళీ మొదలైతుంది. అండ్ సుకున అనుకున్నట్లే మొహరాగా వీలైతే 3 టైమ్స్ తిరుగుతుంది. సో అప్పుడు గోజో సుకునని ఎలాగైనా చంపాలని చెప్పేసి ఈసారి బ్లూ బదులు రెడ్ ని వాడతాడు. కానీ అటాక్ అయితే సుకునాకి తగలకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో సుకున అంటాడు, నీ డొమైన్స్ కంటిన్యూగా వాడటం వల్ల నీ బ్రెయిన్ తో పాటు నీ కళ్ళు కూడా దొబ్బాయా, ఎక్కడో ఉంటే ఎక్కడో కలుస్తున్నావేంట్రా అని చెప్పేసి సుకున అంటాడు. కానీ ఇక్కడ గోజో తెలివిగా కావాలనే మిస్ చేస్తాడు. సో మిస్ అయిన రెడ్ అయితే వెనకాల ఉన్న బిల్డింగ్ చుట్టూ తిరిగి వచ్చి సుకున వెనకాల మళ్ళీ తగులుతుంది. సో ఆ రెడ్ తగలడమే ఆలస్యం. గోజో సుకున గ్యాప్ ఇవ్వకుండా ఫ్రంట్ సైడ్ నుంచి యూజీ వాడే బ్లాక్ ఫ్లాషెస్ టెక్నిక్ సేమ్ అదే టెక్నిక్ తో సుకున కడుపులో 2 గట్టి పంచెస్ తీస్తాడు. సో దెబ్బకి సుకున నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అండ్ సుకున హెడ్ మీద ఉన్న మొహరాగా వీలైతే కింద పడిపోతుంది. సో గోజో సుకునని ఫుల్ కిల్ చేసుకున్న లోపే సుకున షాడో నుంచి మొహరాగా బయటకు వస్తాడు. సో ఇక్కడ ఆల్రెడీ మొహరాగా గోజో ఇన్ఫినిటీకి ఆల్రెడీ అడాప్ట్ అయి ఉంటది అనమాట. అంటే ఇప్పుడు గోజోని డైరెక్ట్ గా కొట్టగలుగుతుంది అనమాట. కానీ ఇక్కడ గోజో 1 vs 2 చేసినా సరే మొహరాగాని సుకునని మడత పెట్టి మామూలు కొట్టాడు. ఇద్దరిని గాల్లోనే దడ 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 కొడతాడు. అండ్ ఇక్కడ సుకున గోజో బ్లాక్ ఫ్లాషెస్ అటాక్స్ తీసుకొని వీక్ గా ఉండడం వల్ల ఒకవేళ సుకునని ఇప్పుడే చంపేస్తే మొహరా కూడా చనిపోతాడు కాబట్టి సుకునని అయితే చంపేయాలనుకుంటాడు. అండ్ అప్పుడే సుకున ఇలా అంటాడు, ఎవడ్రా 1 vs 2 చేసేది, ఇది 1 vs 2 కాదు 1 vs 3 అని చెప్పేసి మెగుమి 10 షాడోస్ టెక్నిక్స్ లో అన్ని బీచ్లను కలిపి ఒక కొత్త షినిగామిని తయారు చేశాడు. అండ్ ఈ షినిగామి పేరు అగిటో. అండ్ ఈ షినిగామి ఎబిలిటీస్ ఏంటంటే ఆపోనెంట్ అటాక్స్ ని నిలిఫై చేయగలుగుతుంది అండ్ సుకునాని హీల్ కూడా చేయగలుగుతుంది. సో ఒక పక్క మొహరాగా గోజో ఇన్ఫినిటీ వాడిని ఆల్రెడీ కాపీ చేసి ఉంటది అనమాట. సో అంటే గోజోని ఈజీగా చంపగలుగుతుంది. అండ్ ఇంకో పక్క ఈ అగిటో గోజో చేసే ప్రతి అటాక్స్ ని నిలిఫై చేయగలుగుతుంది అండ్ సుకునాని హీల్ కూడా చేయగలుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ద కింగ్ ఆఫ్ కర్సెస్. సో వీళ్ళ ముగ్గురు మాన్స్టర్స్ చూస్తే ఎవడైనా సరే పైన నడుపుకొని పోవాల్సిందే. కాకపోతే వీళ్ళ ముగ్గురికి ఎదురుగా ఉన్నది ద స్ట్రాంగెస్ట్ అండ్ ద హానర్డ్ వన్. గోజో సుకునాని చూసి ఇలా అంటాడు, నిన్ను చూస్తుంటే జాతరలో తప్పిపోయిన పిల్లాడిలాగా కనిపిస్తున్నా అని చెప్పేసి గోజో సుకునాని అయితే ఎక్కిరిస్తాడు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా జోకులు వేస్తున్నంటే మనోడు ఎంత తోపో గోజో అయితే. సో అప్పుడు గోజో సింగిల్ అటాక్ ని మొహరాగా మీద మళ్ళీ ప్రయత్నిస్తే అది అడాప్ట్ చేసుకొని నన్నే చేసేస్తుంది. సో ఎలాగైనా సరే సింగిల్ షాట్ లో మొహరాగాని చంపేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ సీన్ కట్ చేసి టీవీలో ఫైట్ చూస్తున్న యూటా గోజో సెన్సేకి నా అవసరం ఉంది, నేను వెళ్తా అంటాడు. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా మేము కూడా నీతో పాటు వస్తామని అంటారు. కానీ బట్ ఒక అతను, ఆగండ్రా పిల్లలారా, మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదా, మనం అందరం అక్కడికి వెళ్తే గోజోని సీల్ చేసినట్లే మనందరినీ కూడా సీల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు గోజో ఓడిపోయినా సరే మనందరం సుగ్నతో ఫైట్ చేసి ఓడియగలుగుతాం. సో గోజోని ఎవరిని రావద్దని చెప్పేసి ముందే చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో ఎప్పుడైతే నేను ఫైట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటానో అప్పుడు రండి అని చెప్తాడు అనమాట. సో గోజో ముందు ప్రయారిటీ ఎప్పుడు తన స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తాడు. ఈవెన్ తను చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నా సరే తను ఒంటరిగానే వెళ్తాడు. సో ఇలాంటి మంచి క్యారెక్టర్ ని కొంతమంది అర్థం చేసుకోకుండా కిట్ క్యాట్ అని ట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఎవరు ఏమనుకున్నా సరే గానీ గోజో మాత్రం నా దృష్టిలో ఎప్పుడు ద స్ట్రాంగెస్ట్ అండ్ ద మోస్ట్ హానర్డ్ వన్. అంటే ఇక్కడ నేను గోజో సుకున కన్నా స్ట్రాంగ్ అని చెప్పట్లేదు. స్ట్రాంగ్ అంటే కేవలం తన అపోనెంట్స్ ని ఓడించడమే కాదు, తన అనుకున్న వాళ్ళని కాపాడడం. సో గోజో ఎల్లప్పుడు తన అనుకున్న వాళ్ళని ఆల్వేస్ కాపాడుతూనే ఉంటాడు. సో అందుకనే గోజో అంటే నాకు చాలా ఇష్టం జుజుత్సు కైసెన్ లో. సో అందుకే నా దృష్టిలో ఎప్పుడు గోజోనే స్ట్రాంగ్ అండ్ ద మోస్ట్ హానర్డ్ వన్ అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ జుజుత్సు కైసెన్. సో బ్యాక్ టు ద చాప్టర్. ఒకవేళ గోజో చనిపోయినా సుకునాకి చావు దెబ్బ కొట్టకుండా చనిపోవడం చెప్పేసి యూటాని అండ్ గోజో స్టూడెంట్స్ అందరినీ తను ఆపుతాడు. సో ఇక్కడైతే గోజో ఫస్ట్ సుకునాని హీల్ చేస్తున్న అగిటోని ఫస్ట్ చంపేద్దాం అనుకుంటాడు. అండ్ సడన్ గా మొహరాగా గోజో హ్యాండ్ అయితే కట్ చేస్తుంది. అంటే ఇంత ముందు చెప్పాను కదా, మొహరాగా ఆల్రెడీ గోజో ఇన్ఫినిటీ వాయిడ్ ని అడాప్ట్ చేసుకుందని చెప్పేసి. సో ఇప్పుడు మొహరాగా గోజోని టచ్ చేయగలుగుతుంది. సో అప్పటిదాకా హీల్ అవుతున్న సుకునా కూడా ఫైట్ లోకి దిగుతాడు. ఇప్పుడు గోజో 1 vs 3 చేస్తాడు. అంటే ఇప్పుడు గోజో సింగిల్ హ్యాండ్ తో 1 vs 3 చేస్తున్నాడు. సో ఇప్పుడు గోజో తన హాలో బ్లూ టెక్నిక్ ని వాడి షూట్ చేస్తాడు. మొహరాగా సుకునాకి ఆ బ్లూ తగలకుండా గార్డ్ చేస్తుంది. కానీ ఆ బ్లూ వెళ్ళి అగిటోకి తగులుతుంది. అండ్ ఇక్కడ అగిటో పని అయితే అయిపోతుంది. అండ్ దాని తర్వాత గోజో తన రివర్స్ కర్స్ టెక్నిక్ వాడి తన హ్యాండ్ అయితే హీల్ చేసుకుంటాడు. సో ఇదంతా చూస్తున్న సుకునా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నర్వస్ గా ఫీల్ అవుతాడు. అంటే భయపడుతూ ఉంటాడు. అండ్ అగిటో పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు గోజో సుకునా అండ్ మొహరాగాతో ఫుట్బాల్ అయితే ఆడుకుంటాడు. అండ్ దాని తర్వాత గోజో తన హాలో రెడ్ ని అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సుకునా అండ్ మొహరాగా వాళ్ళ మీదకి అటాక్ చేస్తాడేమో అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందాక గోజో అగిటో మీదకి బ్లూ షూట్ చేస్తాడు కదా. సో ఇప్పుడు ఆ బ్లూ ని అండ్ రెడ్ ని మిక్స్ చేసి హాలో పర్పుల్ అటాక్ తో సుకునా మీదకి అటాక్ చేద్దాం అనుకుంటాడు. అంటే ఇందాక షూట్ చేసిన బ్లూ అయితే ఇంకా యాక్టివ్ లోనే ఉందన్నమాట. సో ఆ బ్లూ అయితే అగిటోని బాగా చుట్టేసి ఒక బంతిలో క్యాప్చర్ చేసినట్టు ఉంటది అనమాట. అంటే ఈ బ్లూ పర్సనాలిటీ ఏంటంటే మొత్తం ఒక ప్రెజర్ తోటి
లోపలికి లాగేసుకుంటదనమాట ఈ బ్లూ టెక్నిక్. దాని పర్సనాలిటీ ఇది అనమాట. సో రెడ్‌ని అండ్ బ్లూని 2 మిక్స్ చేద్దామని గోజో అనుకుంటాడు. అటువైపు ఏం పెడతాడు. సో మొహరాగా అయితే గోజోని ఆపాలనుకుంటాడు. కాకపోతే గోజో అయితే సడెన్‌గా టెలిపోర్ట్ అయిపోయి మొహరాగా ముందుకెళ్ళి మొఖం మీద ఒక గుద్దు గుద్దుతాడు. సో సుకున అయితే తన బ్లడ్ ఆర్ట్ టెక్నిక్ వాడి సుకున అయితే తన టెక్నిక్‌తో రెడ్ మీదకి అటాక్ చేస్తాడు. కాకపోతే సుకున చేసిన అటాక్‌ని ఆ రెడ్ అయితే అబ్జర్వ్ చేసుకుంటదనమాట. సో గోజో అయితే సక్సెస్‌ఫుల్‌గా తన రెడ్‌ని, బ్లూని మిక్స్ చేసి హాలో పర్పుల్ అటాక్ చేస్తాడు. ఒక హ్యూజ్ ఎక్స్‌ప్లోషన్ జరుగుతదనమాట గోజో అటాక్ చేసినందుకు. దెబ్బకి మొహరాగా చనిపోతుంది. అండ్ సుకున కూడా రీజనరేట్ అవ్వలేడు. అండ్ 99% ఓడిపోయినట్లే సుకున. సో గోజో అయితే 99.9% మ్యాక్స్ విన్ అయిపోయినట్లే. అది కూడా 1 వర్సెస్ 3 చేసి. సో నెక్స్ట్ ప్యానెల్ లో ఒక బ్యాక్ స్టోరీ అయితే చూపిస్తారనమాట. లేదా బ్యాక్ స్టోరీయా లేదంటే గోజో ఏమన్నా గుర్తు చేసుకుంటేనేమో ఓల్డ్ మెమరీస్. సో ఇక్కడైతే గోజో గెటోతో పాటు ఉంటాడు. అండ్ నానామి అండ్ గోజో పాత ఫ్రెండ్స్ ఉంటారు. అంటే వీళ్ళందరూ ముందే చనిపోయిన వాళ్ళనమాట. సో ఇక్కడ గోజోకి గెటోకి కన్వర్జేషన్ జరుగుతుంది. సో గెటో ఇలా అంటాడు, సరే అయితే కింగ్ ఆఫ్ ద కర్సెస్ తో ఫైట్ చేసావు కదా, నీకు ఎలా అనిపించింది అంటాడు. సో గోజో ఉండి సుకున చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, నాకెందుకు సుకున నాతో తన ఫుల్ పవర్స్ తో ఫైట్ చేయలేదేమో అనిపిస్తుంది అని అంటాడు. నేను నా 100% ఇచ్చాను, ఫిజికల్ ట్రైనింగ్, ఫాస్ట్ థింకింగ్ అన్ని వాడాను, కానీ అవేమీ సరిపోలేదు. అందరూ నన్ను బలవంతుడిగా చూసినా సరే ఎవరూ లేరనే బాధ, ఒంటరితనం పోలేదు. ఆ లోన్లీనెస్ ని ఫుల్ఫిల్ చేసింది సుకున. తనతో ఫైట్ చేయడం నాకు చాలా ఫన్ గా అనిపించింది. అంటే ఇక్కడ గోజో సుకున తనకన్నా స్ట్రాంగ్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు అనమాట. అండ్ దీని నెక్స్ట్ ప్యానల్ చూసేసరికి నేనైతే షాక్ అయిపోయాను. గోజో అయితే చనిపోయి ఉంటాడు. లిటరలీ ఈ ప్యానల్ చూసినప్పుడు అయితే నాకు ఏడుపు వచ్చింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో గోజోని చూసేసరికి నాకైతే లిటరలీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. సుకున అయితే విన్ అయిపోయి ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇంత ముందుకు మోహరాగా గోజో ఇన్ఫినిటీని అడాప్ట్ చేసుకుంది కదా, అలాగే గోజో హ్యాండ్ కూడా కట్ చేసింది కదా. సో అది చూసిన సుకున ఆ టెక్నిక్ ని కాపీ చేసి ఎగ్జాక్ట్ అదే వాడి ఇప్పుడు గోజోని అయితే 2 పార్ట్స్ గా కట్ చేస్తాడు. సో మొహరాగా వల్ల సుకున అయితే ఆ టెక్నిక్ ని వాడి గోజోని కట్ చేయగలుగుతాడు. సో గోజో అయితే చనిపోతాడు. సో ఇక్కడ సుకున విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ మేగిమి టెన్షాడో టెక్నిక్. ఒకవేళ మొహరాగా లేకపోయి ఉంటే గోజో లిమిట్లెస్ ని బైపాస్ చేయడానికి సుకునకు చాలా కష్టమయ్యేది. అండ్ సుకున మ్యాక్స్ ఓడిపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ గోజో నిర్లక్ష్యంగా ఉంటాడు అనమాట. మొహరాగా చనిపోయింది కాబట్టి సుకున తన ఇన్ఫినిటీ వైడ్ ని ఏం చేయలేడు అనుకుంటాడు. మాంగావతం చదివినందుకు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సుకున, మొహరాగా, అగిటో ముగ్గురు కలిసిన సరే గోజోని ఓడించలేరు. గోజోనే స్ట్రాంగ్. సో గోజో చనిపోవడానికి మెయిన్ రీజన్ తను కేర్లెస్నెస్ గా ఉండడం. అలా అని చెప్పేసి నేను సుకున గోజో కన్నా వీక్ అని చెప్పడం లేదు. ప్రజెంట్ ఉన్న సుకున అయితే గోజో కన్నా వీకే. కానీ హయనేరా సుకున అయితే గోజో కన్నా చాలా స్ట్రాంగ్. హయనేరా అనేది ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ సోర్సరర్స్ అంటారు. అంటే ఇప్పుడున్న నార్మల్ సోర్సరర్స్ కన్నా ఆ కాలంలో ఉన్న సోర్సరర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి సోర్సరర్స్ అందరు కలిసి సుకునతో ఫైట్ చేసినా సరే సుకున అందరిని చంపేస్తాడు. ఒకవేళ గోజో కనుక హైనర్ సుకునతో ఫైట్ చేస్తే సుకున ఈజీగా గోజోని డిఫీట్ చేయగలుగుతాడు. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జుజుట్సు కైసెన్ మాడ్యులర్ చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సో నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటాను ఎక్స్ప్లెనేషన్ ని. సో ఇంతే మరి, సయనారా.